ఇక డెవలప్మెంట్ చేసిందంటే ఒకసారి ఈ గల్లీలో పోతే తెలుస్తుంది మీకు. ఆ గల్లీలో పక్క గల్లీలో పోతే తెలుస్తుంది. నిన్న వర్షం పడ్డది కదా, కృష్ణాగారు బి బ్లాక్లో పోతే తెలుస్తుంది. వీడి దాకా నీళ్ళు ఉన్నాయి. ఇంకా డెవలప్మెంట్ ఏం చేసిందంటే ఇక మీరు రోడ్లు డ్రైనేజ్ నాలాలు చూస్తే తెలిసిపోతుంది. 10 సంవత్సరాలు ఉన్నాడు, ఏం చేసిండు? ఏం చేయలే. మా డివిజన్ కార్పొరేటర్కి అప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు ఇల్లు అమ్ముకుండు, ఇప్పుడు 3 ఇల్లులు ఉన్నాడు. ఏం జరిగింది ఏంటంటే మీరు లైవ్లో చూడండి అన్న. ఏ రోడ్లు ఏమున్నాయి? పార్క్ ఇది పీజీఆర్ గ్రౌండ్. కాంగ్రెస్ అంటేనే పీజీఆర్ అంటేనే కాంగ్రెస్. ఆ గ్రౌండ్ అట్లా ఉంటుందా అన్న? అది చూడ ఒకసారి అక్కడ ఫోకస్ చేసుకోండి. మీకు తెలుసా, మీ కెమెరా తిప్పుకుంటే తెలుసా కదా. గ్రౌండ్ దాని తాళాలు వేసి పెట్టారు. ఒక పిల్లలు ఆడుకునేటట్టు లేదు, ఏమి లేదు. ముందు పోయినాం అనుకో, నాలా వాసన. నువ్వు ఆడపోతే తెలుస్తుంది ఎట్లుంటారు చెప్పు. మేము కూడా మనుషులమే. మేము బస్సులలో ఉన్నా కూడా మేము కూడా మనుషులమే కదా. మేమైతే జంతువులం కాదు కదా. అందుబాటులో ఉండకపోయేదా మరి ఎమ్మెల్యే వచ్చేదా? ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడు. ఎవరికి ఉంటాడు? వాళ్ళతో తిరిగే వాళ్ళకే అందుబాటులో ఉంటాడు. వాళ్ళ కార్యకర్తలకి అందుబాటులో ఉంటారు. మాకేం ఆయనతో తిరిగేటోళ్ళకి ఒక్కటే ఒక ఆమెకి ఎస్సీ ఎస్టీ స్కీమ్ కింద 10 లక్షలు ఇచ్చారు, డబల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇంకా దాని మైనార్టీ సెక్టర్ కింద ఆమెకి 5 లక్షలు ఏదో ఇచ్చారు కదా. అప్పుడు ఆమె ఎస్ఐ కాదు, ఆమెకు 3 ఇచ్చారు. తిరిగేట ఆమెకే 3 ఇచ్చారు. మళ్ళీ ఇంకెవరికి పోతాయి అన్న? అంటే మరి అభివృద్ధి చెయ్యింది ఆయన 3 పర్యాలు, అంటే టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చి 3 పర్యాలు ఎమ్మెల్యేగా ఏ విధంగా గెలిచిండంటారు మరి? ఫస్ట్ టీడీపీ వే ఉండే ఆయన గెలిచినప్పుడు, అది వేలో గెలిచిపోయాడు. సెకండ్ టర్మ్లో ఎంఐఎం నుంచి నవీన్ యాదవ్, ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి అప్పుడు నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీని ఓల్డ్ సిటీ పరిమితమైన పార్టీని న్యూ సిటీకి తీసుకొచ్చి సెకండ్ ప్లేస్లో పెట్టినామన్న. థర్డ్ టైం ఇండిపెండెంట్ వేసి కాంగ్రెస్ ఓట్లు చీల్చితే ఆయన విన్ అయ్యిండు. ఊరికే రాలే. సెంటిమెంట్ ఏం లేదు. సెంటిమెంట్ అనుకుందన్న తెలంగాణ. మొన్నటి కూర గుర్తుందా? ఇంట్లో తిన్నది గుర్తుందా అన్న? ఇంట్లో తిన్న కూర ఎక్కడ సెంటిమెంట్? ఒకటి సెంటిమెంట్ ఓన్ బాగా చేసారు వాళ్ళు వచ్చి. ఆయన ఇంట్లో ఆయన కొడుకుకో సీటు, ఆయన బిడ్డకో సీటు, ఆయన అల్లునికో సీటు, అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్ కొడుకుకో సీటు. ఎవరికి చేసారు అన్న? వాళ్ళ ఇంటికి అయింది బంగారు తెలంగాణ. మాకు కాలేదు. వాళ్ళ ఇంటికి అయింది బంగారు తెలంగాణ, మాకైతే కాలేదు. ఓవరాల్ మేము మా ఏజ్ను దగ్గర 20-30 సంవత్సరాల మధ్యలో ఉంటాము. ఒక్క గవర్నమెంట్ జాబ్ రాలేదన్న. ఒక్క గవర్నమెంట్ జాబ్ ఎవరికి ఇచ్చారు చెప్పు? గవర్నమెంట్ జాబ్ బంగారు తెలంగాణ ఎరికనైతే చెప్పండి. మరి 10 ఏళ్ళ కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. తేడా కనిపిస్తుందా మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? 9 లక్షల కోట్లు అప్పు ఉందని మామూలుగా మేము న్యూస్లలో చూసిందా. 9 లక్షల అప్పు ఉన్న దానికి చదువుకొని వస్తుంది కదా అన్న. చిన్నగా అయితే ఇంట్లో ఒక పెద్ద మనిషి అప్పుల పాలైననుకో, ఇంకో పెద్ద మనిషి ఏం చేస్తాడు? చిన్న దాన్ని వేవ్ చేస్తారు కదా. అయితేదేమో ఇంకా కేసీఆర్ పెద్ద మనిషి ఎప్పుడు అప్పు పుట్టలేదు, రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు ఎప్పుడు మాట్లాడలేదు కదా. అప్పు ఒక సీఎం అయ్యి ఆ స్థాయిలో కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు. ఏమని? అప్పు ఉన్నా అప్పు పుట్టినా పుట్టకపోయినా కేసీఆర్ పదవిలో ఎక్కినప్పుడు ఎంత మిగులు బడ్జెట్ ఉండే అన్న? మనకి ఎంత ఉండే మిగులు బడ్జెట్? ఎవడు అడిగిన సెక్రటరీ కట్టమని మేము అడిగినామా పైసా సెక్రటరీ కట్టమని? చెప్పన్నా. ఉన్న సెక్రటరీ వాడుకునేది ఉండే, ఆ పైసలు నువ్వు డెవలప్మెంట్కి పెట్టేది ఉండే. ఎవడు కట్టమన్నాడు సెక్రటరీ? ఎవడు కట్టమన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు? ఎవరికి యూజ్ అవి? ఎత్తుపోతుల ప్రాజెక్టు ఎవడన్నా కింది స్థాయి నుంచి పైకి ఎత్తుకుపోతురా, పైకి కిందికి తెస్తా? చిన్న పిల్లని అడిగినా చెప్తారన్నా? అవన్నా చిన్న పిల్లని అడుగుతారన్నా? పైకని వచ్చే నీళ్ళు కిందికి వదులుతారా? కిందికి తీసుకొని పైకి వదులుతారా? ఎవరికి యూస్ఫుల్ అది? బ్రిడ్జిలు ఎందుకు లూపడుతున్నాయి మళ్ళీ? మా తాత పుట్టినప్పుడు కట్టిరు నాగార్జున సాగర్ డ్యాము. ఇప్పుడు దాకా ఎట్లుంది అట్లా స్ట్రాంగ్గా? ఇప్పుడు నిన్న మొన్న కట్టిన ఎందుకు గుల్లిపోతున్నాయి మరి? ఏం చెప్తారు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి? ఏం చెప్తారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చిండ్రు. బీసీ నాయకుడు, యువకుడు, ఎప్పుడు ప్రజల్లో మధ్యలో ఉంటాడని చెప్పి వినిపిస్తుంది. అక్కడ వాళ్ళ భార్యకే టికెట్ ఇచ్చిండ్రు. ఇక్కడ బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు. ఎట్లా ఉండబోతుంది? త్రిముఖ పోటీ ఉండబోతుందా? అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి పోటీ ఉండబోతుందా? అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకే పోటీ ఉంటుంది అన్న. బీజేపీ మా ఏరియాలో ఇప్పుడు బీజేపీ రాలే. ఆయన కూడా లాస్ట్ టైం పోటీ అంతకుముందు కూడా చేసిండు. దానికన్నా ముందు వేరేళ్ళు చేసారు. 7,000 8,000 లాస్ట్ టైం 25,000 వచ్చినాయి. అది కూడా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీల్చినారు. ఆయన అంత ఉండదు బీజేపీకి. ఉంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉంటుంది. నవీన్ యాదవ్ పైన కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి కదా. ఏం రూమర్స్ అన్న? రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ అని. ఎవరు రౌడీ షీటర్? నవీన్ యాదవ్ రౌడీ షీటర్? ఎవరు రౌడీ షీటర్ అంటున్నా? అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరున్నా రౌడీ షీటర్ అన్నమైతే మాకైతే తెలియదు అన్న. మేము ఎప్పుడు పోయినా మా కడుపు నిండా అన్నం పెడతాడు, మా సమస్యలను తీరుస్తాం. ఫస్ట్ వాళ్ళ ఆఫీస్కి పోతే ఫస్ట్ తిన్నావా లేదని అడుగుతారు మమ్మల్ని. తినిపించిన తర్వాత సమస్య అయింది. మేము ఏ ఎమ్మెల్యే దగ్గర పోలే ఇంతవరకు. ఇంతకుముందు పాత ఎమ్మెల్యే పోలే. అంతకుముందు విజయరామారావు ఉండే,
టీడీపీ నుంచి ఆయన దగ్గర కూడా పోలే. మాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మాకు ఒకటే ఆఫీస్, మా జనతా క్యారేజ్ వచ్చి యూస్ కూడా చెక్ పోస్ట్లోనే ఉంటుంది అన్న. ఏ బస్సులన్నా పో, ఏ గరీబున ఇంటికన్నా పో, మీరు ఎక్కడ పోతారు సమస్య వస్తా అంటే వాళ్ళే చెప్తారు. ఏ బస్సులకు ఈ కాలనీలో వాళ్ళు రారు, కానీ మామూలుగా బస్సులో ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా. నిన్న మొన్న మా ఇంటికాడ ఒక 30-35 ఇయర్స్ ఆమె చనిపోతే నవీన్ అన్న పైసలు పంపిస్తేనే వాళ్ళు సాల్వ్ చేసుకోరు. నిన్ననో మొన్ననో మా ఇంటికి పక్కనే మా ఇల్లు, ఆ పక్క ఇంటి ఒక ఆమె ఒక హ్యాండిక్యాప్ ఆమె హార్ట్ స్ట్రోక్ చనిపోతే 10,000 ఇస్తే సావైందన్న. ఏ ఎమ్మెల్యే వచ్చి ఇచ్చిందన్న? ఇచ్చిండ ఎవరైనా ఎమ్మెల్యే? 10 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, వాళ్ళ భార్యకి తెలియదా? వాళ్ళ కార్యకర్తనే, మళ్ళీ ఆమె బీఆర్ఎస్ కార్యకర్తనే, వాళ్ళంతా బీఆర్ఎస్కే తిరుగుతారు వాళ్ళు. మళ్ళీ 10,000 ఎందుకు ఇచ్చిండన్న నవీన్ యాదవ్? నవీన్ యాదవ్ వాళ్ళ మనుషుల నుంచి పంపించిండు, ఆయన కూడా రాలేదు. మేము ఏడో ఫోటోలు ప్లే చేసుకుని 100% గెలుస్తాడు అన్న. 100% మేము చేపించుకోగలుగుతాం, మేము దగ్గర నుంచి చేయించుకోగలుగుతాం. ఆయన చేస్తాడో చేయడు పక్కన కాదు, మేము దగ్గర కొట్లాడి చేయించుకుంటాం అంటున్నా. 100% మాకు హక్కు అది కదా, మా హక్కు దారి మేము తీసుకుంటాం అంటున్నా.